నెల్లూరు బారా షాహీద్ దర్గాలో రొట్టెల పండుగ ప్రారంభమైంది. అధికార యంత్రాంగంతో కలిసి ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలిస్తున్నారు. ఎంపీ మాగుంట, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజీజ్, మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, ఎస్పీ అజిత వేజండ్ల, కలెక్టర్ హిమాంశు శుక్లా, కలెక్టర్ నందన్, టీడీపీ అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, దర్గా చైర్మన్ మునీర్లతో కలిసి బోట్ షికార్ చేసిన మంత్రి స్వర్ణాల చెరువులో రొట్టెను వదిలి రొట్టెను పట్టుకున్నారు. దర్గాలో బారా షాహీదుల సమాధులను దర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఒక మత సామరస్యానికి ప్రతీక ఈ పండగ గత 400 సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతుంది. అయితే 2014కు ముందు ఒక విధంగా, 2014 తర్వాత ఇది ఇంకో విధంగా జరిగింది. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు మంత్రి నారాయణ అతిథుల్ని స్వాగతించాల్సిన బాధ్యత మనం తీసుకోవాలని చెప్పి నెల్లూరు ప్రజలందరినీ కోరుకుంటూ, మరి ఈరోజు ప్రత్యేకంగా మంత్రి గారు అలాగనే మన ఎంపీ గారు శ్రీనివాస్ రెడ్డి గారు కానీ రావడం, దర్శించుకోవడం, దర్గాలో రొట్టె కానీ శ్రీనివాస్ రెడ్డి గారు అందరికన్నా ముందు రొట్టెని కానీ మార్చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఈ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తున్నా. మరి శనివారం 27 రాత్రి గంధ మహోత్సవం జరుగుతుంది. ఆదివారం ఉదయాన అఫీషియల్ రొట్టెల పండగ మార్పు చేసేది ఆదివారం, కానీ 26 నుంచి 30 దాకా ఈ పండగ జరగద్ది. దీనికి సంపూర్ణంగా సహకరిస్తున్న కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, స్థానిక నగర మేయర్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉద్దేశంతో ఇవాళ పొద్దున్నే వస్తామనేది ఇక్కడికి మనం అనుకున్న తర్వాత సోదరులు రూప్ కుమార్ యాదవ్ గారికి చెప్పిన తర్వాత వారు మంత్రివర్యులు నారాయణ గారికి చెప్పి వారు తీసుకురావటం అనేది ఇది ఒక గొప్ప అదృష్టంగా కూడా భావిస్తున్నాం సార్. మీకు అంటే బారా షాహీద్ దర్గా అంటే ఎంతో ప్రియం మాకు కూడా. ప్రత్యేకంగా నా కొరకనంటే నేను ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కొంచెం ముస్లిం కుటుంబాలతో కూడా కలిసిమెలిసి ఉన్నవాడిని కాబట్టి ప్రతిరోజు నేను బయటకు వచ్చేటప్పుడు ఒకటి రాస్తా, ఎస్ఆర్ అంటే శ్రీరామ్, ఎస్ఆర్ సయ్యద్ ముదీం షా వల్ ఖాద్రి అనేది పూర్తిగా కూడా అనే నమ్మకంతో ఈ రొట్టెల పండుగ కార్యక్రమం అంటే ఎక్కడ దర్గాలు ఉన్నా కూడా ఒక పవిత్రమైన స్థలంగా కూడా భావిస్తూ పోతాం. ఇక్కడ ఈ సంవత్సరం అరేంజ్మెంట్ చూస్తూ ఉంటే అప్పటి నుంచి దాదాపు నేను ఒక 50 సంవత్సరాల నుంచి చూస్తున్న వాడిని. అప్పుడు పెద్ద ప్రాముఖ్యత అనేది లేకుండా ఏదో నెల్లూరు చెరువు దగ్గరికి రావటం, ఇక్కడ ఏదో దర్గా చూసుకునేసేసి దండం పెట్టుకొని పోవటం అనేది ఇక్కడ ఈ ప్రాంతాల వారికి ఒక అలవాటుగా ఉండేది. కానీ 2014, 2019 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మీదట మన మున్సిపల్ శాఖ మార్చులు, అప్పటి మున్సిపల్ శాఖ మార్చులు కూడా పొంగూరు నారాయణ గారు కూడా దీని మీద దృష్టి సాధించి అప్పుడు మేయర్గా మన అజీజ్ గారు కూడా ఉన్నారు. ఒక కార్యరూపాన్ని కూడా తీసుకొచ్చి దాదాపు 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం అంటే చాలా గొప్ప విషయం. అది అంటే అది ఆచరణలోకి జరగకుండా పోయింది. మరలా ఆచరణలోకి తీసుకొచ్చేదాని కొరకు మన మంత్రివర్యులు నారాయణ గారు దీన్ని పదే ఎంతో శ్రద్ధతో దీనిని కూడా ఇక్కడ ఈ ఏరియాని మనకు టూరిజం అంటే చాలా రకాల టూరిజంలు ఉంటాయి. మామూలుగా టెంపుల్ టూరిజం అనేది, రిలీజియన్ టూరిజం అనేది కూడా ఉంటుంది. రిలీజియన్స్ ప్రకారము డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషన్ కానీ డిఫరెంట్ వర్క్ చేయడానికి 6,315 మందిని, అదేవిధంగా పోలీసు వాళ్ళు 1,870 మందిని ఇక్కడ ఏర్పాటు చేశారు. 1,800 ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా సీసీ కెమెరాలు పెట్టారు. ఇప్పుడే మేము కారు దిగంగానే వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు, ఒక పిల్లవాడి పేరు చెప్తూ ఈ పిల్లవాడు తప్పాడు, మా దగ్గర ఉండారు, ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్లో వచ్చి తీసుకోమని చాలా చక్కగా చేస్తున్నారు. అదేవిధంగా వాటర్లో గజ ఈతగాళ్ళు పెట్టారు. పార్కింగ్ ఏరియాలో అక్కడ వాటర్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చక్కగా ఈసారి 8 బోట్లు ఏర్పాటు చేశారు. టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు చక్కగా 8 బోట్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా అనేక హాస్పిటల్స్ ఉచిత వైద్యం, ఎవరికైనా ఎమర్జెన్సీ వస్తే ప్రాబ్లం అనే దాంతో ఇప్పుడే నేను, శ్రీనివాస్ రెడ్డి గారు, అజీజ్ గారు
కలెక్టర్ గారు ఒక శిబిరం జరిగిపోతే ఇంతవరకు ఎంతమందిని చూసామంటే 100 మందిని చూసామన్నారు. ఇలా యాక్చువల్గా అటు ఎలక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాటర్ రిసోర్సెస్ కావచ్చు, మున్సిపల్ శాఖ కావచ్చు, ఫైర్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, వర్క్ బోర్డ్ కావచ్చు, అందరూ దీన్ని ఎంతో బాగా చేస్తున్నారు. వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ కమిటీ చైర్మన్ గారు, ఆ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంతవరకు చేస్తున్నారు. నేను అందరిని రిక్వెస్ట్ చేసేది 26 నుంచి 30 దాకా ఈ యొక్క రొట్టెల పండుగ చూస్తుంటారు. జనరల్గా ఈ రొట్టెల పండుగ అయిపోయిన తర్వాత కూడా అలవాటు ఏంటంటే 4-5 రోజులు రావటం. సో ఈ భక్తులు వచ్చినంత రోజు ఈ 4 రోజులే కాకుండా 26 నుంచి 30 కాకుండా ఆ తర్వాత 4 రోజులు కూడా ఇక్కడ శానిటేషను, వాటర్ అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి భక్తులందరికీ నేను మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ అధికారులందరూ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అభివృద్ధి